ఇప్పుడు నేను చెప్పాను అంటే నెక్స్ట్ ఏముంటుంది సార్? ఏమవుదు అమ్మ, మీరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత పౌరులు, అది మీ హక్కు. వాడేవాడు మేము నాడడం కోసం అసలు మనం అందరం బానిస బతుకులు బతుకుతున్నాం. సెన్సస్ వేరు, సెన్సస్లో కూడా వాళ్ళని మనం శిక్షించలేదు. కానీ సెన్సస్ ఎందుకు? అసలు సమాచారం లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఎంత ఆదాయం అన్నది, ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఇది కొంత చేసుకోవడం అప్పుడు సమాజంలో విధాన నిర్ణయాలకి అవసరం. పేదరికం పెరుగుతుంది తగ్గుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది తగ్గుతుంది, సెన్సస్ వేరు. కానీ కులం పేరుతో విభజించడం కోసం అని చెప్పిన మన దగ్గర కులగణనకు వస్తే వాడు రాజకీయ పబ్బం కోసం చెప్పిన మనం అంగీకరించడం ఏంటి? కాబట్టి నేను బహిరంగ పిలుపునిచ్చాను చాలా కాలం క్రితమే. ఇప్పుడు ఎందుకు ఈ మధ్యలో రచ్చందుకని చెప్పి నేను మాట్లాడలేదు దానికోసం. ఎందుకంటే ఏదో మంచి చెడు అందరూ దానిలో ప్రవాహంలో పడిపోయారు. కానీ నేను యువతలందరికీ చెప్పాను, మీకు రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు వస్తే కులాల ప్రసక్తి మాకు లేదు, థ్యాంక్ యూ అని పంపించేయండి. వాళ్ళు మీ కులం అడిగితే మా కులం ఏం లేదని చెప్పండి అని నేను స్పష్టంగా చెప్పాను. సార్ మీరు కలలుగానే లేదా మాలాంటి వాళ్ళు కలలుగానే ఉన్నతమైన సమాజం అంటే కొన్ని ఉండాలి సార్. కులరహిత సమాజం కావాలి, అవినీతి లేని సమాజం కావాలి. మీరేమో ఎప్పుడు ఆశావాహ దృక్పథంతో ఉండాలనే ఒక నినాదాన్ని ఎంచుకుంటారు. కానీ కులం నిజంగా నమ్ముతున్నాను, నేను ఆశావాదిని. మీరు ఆశావాది సార్. మీకేమో ఆశ ఉంది, మాకేమో ఆశ అడగంటిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం పక్కన పెట్టండి, చాలా చదువుకొని విదేశాలకు వెళ్తే ఇక్కడ బెటర్ అనిపిస్తుంది సార్. అబ్బా, నా భారతదేశంలో కులజాడ్యం తక్కువ ఉందని మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కుల సంఘాలు పెట్టి. మంచి ప్రశ్న. రెండు రకాల ప్రశ్న. నేను నిజాయితీగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే అందరి మనసుల్లో ఉంది అది. ఏమిటి ఈ కులం గొడవలు, ఏమిటి ఈ పేదరికము, ఇది పోతుందా అని చెప్పని. రెండో దానికి తర్వాత వస్తాను, ముందు మొదటికి వెళ్దాం. ఆశావాదం ఉండాలా వద్దా అన్నది. మనందరికీ ఏంటంటే నాతో సహా చాలా వేగంగా దేశంలో మంచి మార్పులు వాళ్ళు కోరుకున్నారు. నేను లోక్సత్తోద్యమం పెట్టినప్పుడు 5 ఏళ్లలో దేశం మారిపోతుందని కళ్ళగన్నాను. చెప్పాను అందరికీ, మీరు ఇప్పుడు పుట్టుండరు కానీ ఆనాడు లోక్సత్తోద్యమంలో కార్యకర్త అందరికీ చెప్పాను 5 ఏళ్లలో అని చెప్పాను. ఎందుకని 5 ఏళ్లలో సాధ్యం. 5 ఏళ్లలో జరగకపోవడానికి మన మూర్ఖత్వం తప్ప ఇంకే అడ్డు లేదు. మూర్ఖత్వాన్ని జయించగలం అనుకున్నాను నేను. ఎందుకని మనం ఏమనుకుంటాం, అందులో ఒక టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఎవిడెన్స్, వాస్తవాలు, తర్కం, లాజిక్, గతానుభవం, మన అనుభవం, అలాగే మంచి ఫలితాలు సాధించిన వాళ్ళ అనుభవం, బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళు అలా చేశారు మనం కూడా చేయొచ్చు కదా. మనిషి ఎప్పుడు అనుకరణతో నేర్చుకుంటాడు. మానవ సమాజం వాళ్ళు బాగున్నారు కదా మనం చేద్దాం నేరు. తర్వాత కొంత సృజన శక్తి, పరిష్కారం దాని నుంచి వచ్చేసింది కదా, అయిపోవాలి, ఇలా మనం ఆశిస్తాం. కానీ మానవ సమాజం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఈ కాలంలోనే కాదు ప్రపంచంలో ఏ కాలంలో అయినా సరే అంత వేగంగా కదలదు. కొంతమంది చాలా దూరదృష్టి ఉన్నవాళ్ళు, సమాజ హితాన్ని కోరేవాళ్ళు, కొందరు దానిలో ఒక మహాత్ములు అవుతారు, ఓ బుద్ధుడో లేకపోతే ఒక జీసస్, ఒక మహాత్మా గాంధీయో మరొకరు అవుతారు. కొందరు సంస్థలు పనిచేస్తారు. కానీ వాళ్ళు కోరుకున్నంత వేగంగా మిగతా సమాజం కదలదు. కానీ కాలక్రమేణా ఖచ్చితంగా తీరుతుంది. అందుకని తరతరాలుగా మానవ సమాజం మరింత బాగుపడుతుంది, కానీ వెనక్కి వెళ్ళట్లా. ఎవరైనా వెనక్కి వెళ్తుంది అనుకుంటే మీరు భ్రమాది. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఈ దేశంలో పరిస్థితి మీరు చూస్తే ఇవాళ చాలా బాగుపడ్డది. కానీ ఇంకా బాగుపడాలి, కొరత ఉన్నది. ఆశావాదం దాని నుంచి, ఆశావాదం అద్భుతాలు జరుగుతుందని చెప్పిన వాస్తవాన్ని, నేను ఇప్పుడు మీతో వాస్తవాలు చాలా మాట్లాడాను. వాస్తవాన్ని మనం మరుగుపట్టడం కాదు ఆశావాదం అంటే. అయినప్పటికీ గతంతో పోలిస్తే పరిస్థితులు మారుతున్నాయి. కానీ అనుకున్నంత మారటం లేదు, కావాల్సినంత మారలేదు. కాబట్టి మనకు కసి ఉండాలి. మారుతున్నాయని అది అర్థమైతే ఆత్మవిశ్వాసము, ఆశావాదం ఉండాలి. కాబట్టి మీద ఆశావాదం అంటే ఏంటో అర్థం కావాలి. ఎందుకంటే గాల్లో దేపబెట్టి దేవుడు అంటే ఆశావాదం కాదు, అది మూర్ఖత్వం. అది దానికోసం ప్రయత్నం జరగాలి. కానీ మార్పు కూడా మంచి జరుగుతుందన్న విశ్వాసం మనకు ఉండాలి. అంతేగాని అంతా నాశనమైందన్నది సరైనది కాదు. ఇక మీరు నిజమైన ప్రశ్న అడిగారు. ఇంత చదువుకున్న వాళ్ళు, విదేశాలకు పోయిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు, ఆదాయాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఉండాలి కదా, ఎందుకు ఇంత సంకుచితవాదం వస్తుందని చెప్పాను. దానికి ఒక కారణం అన్నది. చాలా లోతుగా మీరు ఆలోచించండి. ఇక్కడ మన మనసుల్లో కొంత మూర్ఖత్వం ఉన్నా కూడా పక్క వాటితో కలిసి బతకాలి. నేను ఇక్కడ ఈ ఫ్లాట్లో ఉన్నాను, పక్క ఫ్లాట్లో వేరే కులం వాళ్ళు, వేరే మతం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంకో రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో సహజీవనం చేయకపోతే నేను బతకలేను. నా మనసులో మూర్ఖత్వం ఉండొచ్చు, కానీ రోజువారీ బతుకు కోసం అని చెప్పని కాస్త నా మనసులో ఉన్న మూర్ఖత్వాన్ని అదుపు చేసుకోవాలి నేను, అవసరార్థం. అక్కడికి పోతే ఏమవుతుంది,
మీ మనసులో ఉన్న మూర్ఖత్వం బయటపెడితే మీకు నష్టం కలగట్లా. వేరే దేశంలో ఉన్నారు, అక్కడ సాంకేతిక విజ్ఞానం వలన అవకాశాల వలన డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ పక్కవాడితో సహజీవనానికి మీ భావాలు కానీ మీ భాష కానీ ఏమి పెద్ద అడ్డు కావట్లేదు. కాబట్టి ఒక రకంగా ఇక్కడ అదుపులో ఉన్నటువంటి ఈ మూర్ఖమైన భావాలు, సంకుచిత భావాలు అక్కడ బయటపడుతున్నాయి. అంతే, వాళ్ళు ప్రత్యేకంగా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళల్లో మళ్ళీ ఆ ప్రపంచం చూసారే, వీళ్ళకి లేని మనకెందుకు దుర్మార్గం ఉండాలా, మనకెందుకు కుల వ్యవస్థ ఉండాలి ఆలోచించి అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇటు ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకనే మీ కులాల గొడవలు భారతీయులు అక్కడికి పోయాక కుల సంఘాలు అన్నమాట వాస్తవం. అందరూ లేదు దానిలో. ప్రాంతాల గొడవలు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ. పార్టీల గొడవలు ఇక్కడికంటే అక్కడ ఎక్కువ. ఎందుకని ఇక్కడేమో గొడవలున్నా కూడా పక్కవాడితో సహజీవనం చేయాలి, కలిసి మాట్లాడుకుంటాం. అక్కడ అవసరం లేదు కాబట్టి అది వస్తుంది. అంతే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చెడ్డవాళ్ళు కాదు. కొంచెం అంతర్మథనం చేసుకుంటే వాళ్ళరే మన వల్ల సమాజానికి ఆదర్శం కావాలి, కానీ సంకుచితం పోవాలి, మనం కూడా సంకుచితంలో భాగం ఏంటనుకుంటే అది పోతుంది. కొంతకాలం వేడిపోయాక వాళ్ళకే తగ్గిపోతుంది. వాళ్ళకి అర్థమవుతుంది ఏ పార్టీ ఉన్నా ఒకటి జరిగేది పెద్ద లేదు. నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా నా మీద బోల్డ్ ఒత్తిడి వచ్చేది రెండు ప్రాంతాల నుంచి. సమైక్య ఆంధ్రవాదులేమో మీరు సమైక్య ఆంధ్ర కావాలని చెప్పిన పెట్టమని, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏమయ్యా, తెలంగాణ ఏర్పాటు వల్ల ఉపద్రవం రాదు, అద్భుతాలు జరగవు. మనందరం కావాలని కోరుకుంటే మనకు హక్కు ఉన్నది, చేసుకుందాం. అంత మాత్రం చేత అన్ని అద్భుతాలు జరుగుతాయి అనుకోపోకండి అని చెప్పాను. అదే నిజమైంది. మనకేంటి ఆవేశం వచ్చినప్పుడు మిగతాది కనిపించదు. ఇదే పరిష్కారం సర్వమైన వాడిని భావన వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం కొంచెం నింపాదిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సార్ అడగొచ్చా అడగరా అదే మాట? ఏదైనా అడగచ్చు. ఇంత కులాలకు అతి అంటే ఉండొద్దు అని ఆపోజిట్ గా మాట్లాడే మీకు కూడా కులం రంగు పులుముతున్నారు ఈ మధ్య, మీదాకా వచ్చిందా? సహజం అమ్మా. ఇప్పుడు మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు మిమ్మల్ని విమర్శించడానికి ఇప్పుడు మీరు గమనించండి, ఇవాళ కానీ ఇప్పుడు కానీ ఏ మాట చెప్పినా ఏ పని చేసినా కూడా కారణం చెప్పకుండా, సాక్ష్యాలను చూపెట్టకుండా, సబబైన వాదన చేయకుండా నేను త్వరకు ఒక స్టాండ్ తీసుకోవాలి. మీకు నా స్టాండ్ ఇష్టం లేదు ఏ కారణంగా కానీ, కానీ మీ దగ్గర వాదన లేదు, ఏం చేస్తారు మీరు? విధానపరంగా యుద్ధం చేయలేనప్పుడు వ్యక్తిగత దోషణ. ఇప్పుడు వ్యక్తిగతంగా ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి ఓ మతం ఉందిగా. నేను మతాన్ని పాటించను, కానీ హిందూ మతంలో పుట్టిన మాట వాస్తవం. నేను కులాన్ని పాటించను. నేను ఒక నా కులం పేరు, నా ఇంటి పేరు కూడా వాడిని మీరు గమనించలేదు. ఎందుకంటే ఇంటి పేరు కూడా కులాన్ని సూచిస్తాను, కొన్ని పేరు వదిలేసుకున్నాను నేను. ఇవాళ కాదు, ఎప్పుడూ వదిలేసుకున్నాను నేను. కానీ మీకు ఇష్టం లేకపోయినా ఈ దేశంలో మీ తల్లిదండ్రులు ఒక్క కులం వాళ్ళగా 190 మంది, కాబట్టి కులం ఆపాదిస్తారు. నేను ప్రాంతాన్ని పాటించను. నేను పెరిగింది కోస్తా ఆంధ్రలో, బతుకుతుంది హైదరాబాద్, ఇది నా నగరం, నేను గర్వపడుతున్నాను. అలాగే అది నేను పుట్టిన భూమి, నాకు ఎంతో కొంత సింపతి ఉన్నది. ఈ దేశం వాడిని, కాబట్టి ఈ దేశం అంటే నాకు గర్వం ఉంటుంది, బాధ ఉంటుంది, అది సహజం. అది కానీ నాకు తేడాలు లేవు. కానీ ఎక్కడ పుట్టిన మాట వాస్తవం, ఇక్కడ ఉన్న మాట వాస్తవమే కదా. ఇప్పుడు ఒకసారి బీహార్ వాళ్ళకి న్యాయం జరగాలయ్యా, చాలా వెనకబడ్డ రాష్ట్రం, నితీష్ కుమార్ గారు వచ్చాడు, ఇప్పుడు కాస్త మంచి మనిషి వచ్చాడు, ఆయనకి సాయం చేయడానికి గట్టిగా ప్రధానమంత్రి గారితో, సోనియా గాంధీ గారితో నేను గట్టిగా వాదించాను. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం, 15 కూడా కాదు, 2005లో, 19 ఏళ్ల క్రితం ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బీహార్ వాడిని అనుకుని మీకెందుకు సార్ ఇంత పక్షపాతం అన్నారు. ఎందుకు పక్షపాతం అన్నారు? బీహార్లో పుట్టారు కాబట్టి అన్నారు. బీహార్లో పుట్టిన ఎవరు చెప్పారయ్యా, తెలుగు వాడిని అన్నారు. మరి మీకెందుకు ఇదంతా గొడవ అన్నారు. అంటే పేరు చూసి వాళ్ళు బీహార్ అనుకున్నారు. నేను చెప్పాను, ఏమయ్యా బీహార్ వాడితే బీహార్ నుంచి పట్టించుకోవద్దా? బీహార్ చచ్చిపోతే, యూపీ చచ్చిపోతే భారతదేశం చచ్చిపోతుందయ్యా. మనం బతకాలి, వాళ్ళు బతకాలని కోరుకుంటున్నాను నేను. అది మరి అధ్వానం ఉంది కాబట్టి అంటే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నిజంగా జరిగింది సంఘటన. అంచేత మనం దీని నుంచి ఇంకో రకంగా ఆలోచించే శక్తిని చాలామందిని కోల్పోయాం, రేషనల్గా ఆలోచించే శక్తిని. నేనేమి త్యాగం చేయమంటలా, తెలుగు వాళ్ళకి న్యాయం జరగాల అంటే అర్థం బీహార్కి అన్యాయం జరగాలని కాదు. వాళ్ళు పెరగకపోతే మనం నష్టపోతాం, మనం పెరగకపోతే వాళ్ళు నష్టపోతారు. కామన్ సెన్స్ ఉపయోగించాలి. మనం కొంచెం ఆ కామన్ సెన్స్ని పక్కన పెట్టేసి ఈ కులం మతం ప్రాంతం పునుగుకుంటున్నాం, అందరం ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు పొడుచుకుంటున్నాం. సార్ మీకు ఇంత సర్కిల్ ఉంది కదా సార్, మీరు సోషల్ మీడియాలో ఛానల్స్లో చెప్తుంటారు, లేకుంటే వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడతారు, కానీ ఎప్పుడు మీ విదేశాల్లో ఉన్న పెద్దవాడితో ఏంటయ్యి ఇక్కడ కూడా మీరు ఇది ఏంటి అని మీరు డైరెక్ట్ అనగలిగే సిచ్యువేషన్ వచ్చిందా సార్? మీకు నేను గతంలో తెలుసు, మీకు తెలుసో లేదో, నేను తానా మీటింగ్లకు వెళ్ళాను. మొదట్లో ఆటాకి వెళ్ళాను. 1 సంవత్సరం కాగానే అందరికీ చెప్పాను, నేను ఇక రాను. మీరు కులాలను పులుకున్నంత కాలం, తెలుసో తెలియకో ప్రాంతాల సమాజంగా కులాల సమాజం ఉన్నంతకాలం నేను, అందుకని గత 25-27 ఏళ్ళుగా తెలుగులో ప్రముఖమైన వాళ్ళందరూ ఆ సభలకు వెళ్ళారు.
నేను ఒక్కసారి కనిపించాను 96, 97లో తప్ప, బహుశా 98 లాస్ట్ టైం ఉంటుంది. ఆ తర్వాత నేను ఈ తానా ఆట సభలకు కూడా వెళ్ళలేదు. కోపం కాదు, వాళ్ళందరూ నాకు బాగా ఆప్తులు, ఇక్కడ హైదరాబాద్ అందరూ కలుస్తారు నన్ను. కానీ ఒక సంకేతాన్ని, మీరు దీనికంటే వాళ్ళు మరి గొప్ప పని చేస్తే మళ్ళీ వాళ్ళందరినీ అభినందిస్తాను. చాలా మంచి పనులు చేస్తున్నారు వాళ్ళంతా కూడా, దానిలో మనందరం సహకరిద్దాం. కానీ ఈ ఈ జాడ్యం నుంచి బయటపడినని చెప్పి మన చేతన సంకేతం మనం ఇస్తున్నాం. అది కొంచెం మృదువుగా చెప్పాలి. వాళ్ళు దురుద్దేశం లేదు, మన భూమి కోసం, జనభూమి కోసం తాను తంటాలు పడుతున్నారు వాళ్ళ కోసం చెప్పని. కాబట్టి మనం పరుషంగా కాకుండా కొంచెం నెమ్మదిగా మనసుకి నచ్చేట్టు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో చాలా డిస్కస్ చేయొచ్చు, ఇంకా మీతో కంటిన్యూ అవుతుంది ఈ జర్నీ మాది అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యాగ్నా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈవేళ బహిరంగ చర్చల మంచి ప్రమాణాలు అవసరం. కేవలం కక్షలు, కార్పణ్యాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, పక్షపాతాలు కాకుండా మన ఉమ్మడి భవిష్యత్తు బాగుపడాలంటే పౌరులంగా మన ఆలోచన పెంచే అవసరం ఉన్నది. ఏవి మన పిల్లల బతుకులను బాగు చేస్తాయో ఆ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు దిశగా నడిపే ప్రయత్నాన్ని ఈ మ్యాగ్నా టీవీ చేస్తుందని మనసారి ఆశిస్తున్నాను. మనం ఖచ్చితంగా ఈ దేశంలో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోగలం, మంచి ఫలితాలు సాధించగలం. మనకు ఆ వనరులు ఉన్నాయి. ఇవాళ సాంకేతిక విజ్ఞానం అన్నది, మన సమాజంలో ఆ తపన, ఆ ఆర్తి ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రమాణాలు చర్చ వచ్చినట్టయితే తప్పకుండా ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుంది, వచ్చే తరం గొప్ప జీవితాన్ని అనుభవిస్తుంది. అలాంటి ప్రయత్నం చేస్తున్న మ్యాగ్నా టీవీని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.